నమస్కారం గురుగారు. గురుగారు, మకర రాశి వారికి 2024లో అసలు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అలాగే ఏ గ్రహాలు అనుకూలంగా లేవు? ఓం శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వాళ్ళకి 2024లో గ్రహ గమనగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేస్తే, మకర రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మకర రాశి జాతకులు అవుతారు. ఈ మకర రాశి జాతకులు ఏ విధంగా ఉంటుంది, గ్రహ గమనగతులు ఏ విధంగా ఉంటాయి, 2024లో గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి గ్రహ గమనగతులన్నీ కూడా చూస్తే, ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం, తృతీయంలో రాహు, చతుర్థంలో గురువు యొక్క సంచారం ఏప్రిల్ 30 వరకు, మే 1వ తారీఖు నుంచి పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం, అలానే 9వ స్థానంలో కేతు యొక్క సంచారం. అయితే ఇక్కడ రాహు బాగున్నాడు, కేతు బాగానే ఉంటాడు, మే 1 నుంచి గురుబలం కూడా బాగా పెరుగుతుంది. అయితే మకర, కుంభం, మీనంలోకి రాహు రావటం వల్ల, తృతీయ స్థానం రాహు రావటం వల్ల సోదరులతో సఖ్యత, ఇన్కమ్ అనేది, ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా ఎక్కువగా ఉండటం, ఫైనాన్షియల్ స్టేటస్ కూడా బాగా పెరగటం, గృహ నిర్మాణం చేపట్టాలనే ఒక ఆలోచన కలగటం, అందరిలో కల్లా కూడా నేను బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఉండటం, దానితో పాటు వీళ్ళకి చతుర్థ స్థానంలో గురువు ఉంటాడు ఏప్రిల్ 30 వరకు. అంటే ధనపరంగా వ్యయం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉండటం, అంటే ఆర్థిక స్థితిగతులు కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అలానే మే 1వ తారీఖు నుంచి కూడా ఆర్థిక పదంగా ఆదాయాలు బాగా పెరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటాయి. అంటే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి మార్పులు లేకుండా వాళ్ళకి ఆదాయ వ్యయాలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ బాగా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే గృహ నిర్మాణం చేపట్టే అవకాశం, భూలాభం, ఆకస్మికంగా ధనలాభం, భార్యాభర్తల యొక్క కలయిక, ఇలాంటివన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు. ఆధ్యాత్మిక పరంగా, ధార్మిక పరంగా క్షేత్ర దర్శనము, విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. శుభ కార్యక్రమాలు, బంధువులతోటి కలయిక జరిగే అవకాశం ఉంటుంది. అంటే మకర రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఏదైతే రాహు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు, బంధువులతో సఖ్యత, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకూలమైన ఫలితాలు, లక్ష్యాలకి ముందుకు చేరటం, విద్యార్థులకి ఈ అకాడమిక్ ఇయర్లో జాగ్రత్త ఉండాలి. తర్వాత పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆదాయం బాగా పెరుగుతుంటుంది. ప్రధానంగా ఆదాయం బాగా పెరగటం, మే 1వ తారీఖు తర్వాత భాగస్వామ్య వ్యాపారం చేయటం, వ్యాపార లాభాదేవీలు బాగా ఎక్కువగా ఉండటం, ఉత్తమమైన ఉద్యోగాలు రావటం, ఉద్యోగంలో ప్రమోషన్లు, ప్రైవేట్ సెక్టార్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకు ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు బాగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అదొకటి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలే కానీ చెడు ఫలితాలు వచ్చే అవకాశం అనేది లేదు. అంటే ఇక్కడ మే 1వ తారీఖు నుంచి కొన్ని మార్పులు జరుగుతాయి వాళ్ళకి. అంటే చతుర్థ స్థానంలో గురువు కాస్త పంచమ స్థానంలో ఉంటే చాలా మంచిది. దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడని శాస్త్రంలో చెప్పబడింది. అలానే శనివత్ రాహు అంటారు. రాహు ఎప్పుడు కూడా 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడని కూడా శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి రాహువు కూడా అనుకూలత చేస్తాడు, అనుకూలంగా ఉంటారు, సోదరుల మధ్యలో సఖ్యత ఉంటుంది, కోర్టు సమస్యలు పరిష్కారం చేపడతాయి. అలానే 5వ స్థానంలో గురువు వల్ల కూడా ధనాదాయం బాగా పెరుగుతుంటుంది. కానీ ఏదైతే మనకు సాధించలేని విషయాలు ఉన్నాయో ముందుకు వెళ్ళి అవమాన పాలు కావటం అనేది జరగకూడదు. కొంత మానసికంగా ఆందోళన తగ్గించుకోవాలి. ఉన్న జీవితాన్ని చాలా జాగ్రత్తగా గడిపించుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. దానితో పాటు దశమ స్థానంలో కేతు యొక్క సంచారం,
వృత్తిపరంగా కొంత డిస్టర్బెన్స్ జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనలో లోపాలని మనం సవరణ చేసుకొని ఎప్పుడూ ముందుకు వెళ్ళాలి. స్త్రీయ లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడట. అందువల్ల ఆ లోపాన్ని మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ జీవితాన్ని మానసికంగా మనం ఆందోళన చెందకూడదు. సైకలాజికల్ ఇష్యూస్ వస్తుంటాయి. చిన్నప్పటి నుంచి మనం కష్టపడుతూ ఉంటాం. డెవలప్మెంట్ కావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒక స్టేజీకి రావడానికి ఎంతో కష్టపడి మనం ముందుకు వెళ్తాం. కొన్ని జరుగుతూ ఉంటాయి. కొన్ని రొటేషన్గా కొంతమంది వ్యక్తులు మారరు. ఆ మారని వ్యక్తులకి మీరు మానసికంగా బాధపడాల్సిన వెళ్ళలేదు. అంటే ఒక మనిషి మారలేదు అంటే మనం మారాలి, వాళ్ళకు అనుగుణంగా ఉండాలి. అంటే కాంట్రవర్షన్ కంటే ఎప్పుడు కూడా కాంప్రమైజింగ్ ఈజ్ బెస్ట్ పాలసీ అంటారు. అలాంటివన్నీ కూడా జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఉంటాయి. ఆ అప్ అండ్ డౌన్స్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకొని అనాలిసిస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. సహజంగా గోచారీత్యా గ్రహాల్లో రాహుకేతులు ఒక రాశి నుంచి మరొక రాశిని మారటానికి 18 ఏళ్ళు, గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు పడుతూ ఉంటుంది. మిగతా గ్రహాలన్నీ కూడా రవి, బుధ, శుక్రగ్రహాలు ఒకరోజు ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి 30 రోజులు, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు. సహజంగా అవి జరుగుతూనే ఉంటాయి. అందువల్ల మీరు ఏదైతే చేయాలనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ప్రయాణాల వల్ల కూడా మీకు మంచి లాభాలు కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. విద్యార్థులు ముఖ్యంగా ఈ అకాడమిక్ ఇయర్లో జాగ్రత్తగా వివరించాలి. వేరే వ్యాపకాలన్నీ కూడా ఆటల మీద మిగతా విషయాల మీద కూడా కొంత తగ్గించి ఎడ్యుకేషన్ పరంగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది చాలా బాగుంటుంది. ఈ లోపల కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకా మకర రాశి వాళ్ళ విషయాలన్నీ కూడా మనం చూస్తే ఆర్థిక పరంగా స్థిరత్వం కలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే మీకు కుటుంబంగా పరంగా కూడా బాగుంటుంది, అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారం చేసేటప్పుడు మే 1వ తారీఖు నుంచే చేయండి. నూతన వ్యాపారాలు కూడా అప్పుడే ప్రారంభం చేయండి మే 1 తర్వాతనే. అయితే బంధాలు, కుటుంబ బంధాలు బలోపేతం చేయడానికి కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. అందరితో సఖ్యతగా ఉండండి. మీకు అన్నీ కూడా విజయాలు జరిగే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యను కూడా అభ్యసించే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎంబీబీఎస్ చేసే వ్యక్తులు కానీ, అలానే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ వాళ్ళు కూడా మే 1వ తారీఖు నుంచి చాలా బాగుంటుంది. అంటే ఈ లోపల కూడా మీరు శ్రద్ధగా చదవండి, బాగుండే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఎవరైతే గ్రీన్ కార్డు హోల్డర్స్ ఉంటారో అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా మే 1వ తారీఖు నిర్వర్తించి అక్కడ యూనివర్సిటీలో ఎంఎస్సీ చేయడానికి అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. స్త్రీలకు కూడా మానసికంగా ఆందోళన తగ్గించి తన కాళ్ళ మీద తను నిలబడి బంధువులతోటి, స్నేహితులతో అందరితోటి కూడా ఒక ర్యాపోగా అంటే ఏదైతే సఖ్యతగా ఉండి మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒక బాండింగ్తో ఉండి ముందుకెళ్ళటం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా బతికేది లేదు. ఎవడి ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోయేదే. ఎవడి ప్లాట్ఫాము, ఎవడి జంక్షన్ వస్తే వాడు వెళ్ళిపోతాడు. ఎవడు కూడా స్థిర నివాసం అనేది ఏమీ లేదు. కాబట్టి అందరితో సఖ్యతగా ఉండాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. వెళితే అందరితోటి కూడా బాగుంటే కూడా జీవితం అనేది బాగుంటుందనే అర్థం. వాళ్ళు ఎదుగుతున్నారు అని అంటే వాళ్ళ యొక్క కష్టం పడే వాళ్ళు ఎదుగుతారని మనం కూడా ఆలోచన చేయాలి. ఎదుగుతున్నారంటే అప్రిషియేట్ చేయాలి. అందరూ బాగుండాలి, ఆ అందరిలో కూడా మనం ఉండాలని ఆలోచన చేయాలి. ప్రత్యేకంగా మీరు చేయాల్సిందంటే ఆరోగ్యపరంగా మీరు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీకు ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కొంతమంది భయభ్రాంతులు చెందుతుంటారు. ఆ శని ఎల్నాటి శని యొక్క ప్రభావం జాతకపరంగా ఉన్న దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే మన బర్త్ చార్ట్లో శని యొక్క ప్రభావం ఎంత ఉంది, శని మహర్దశ నడుస్తుందా, గ్రహాల యొక్క పొజిషన్ ఏంది, ప్లాంటరీ యొక్క పొజిషన్ ఏంది అనాలిసిస్ చేసుకోవాలి. అలాని శని ద్వితీయ స్థానంలో ఉండగా నాకు ఏదో జరిగిపోతుందని భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. దానికి ఖచ్చితమైన పరిహారాలు కొన్ని ఉన్నాయి. ఆ పరిహారాల్లో ముఖ్యంగా పరమేశ్వరుడికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేయటం, నల్లని ద్రాక్షారసంతో కూడా శనికి అభిషేకం చేయటం అనేది చాలా మంచిది. అలానే ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం, ఇంటిలో ప్రశాంతంగా స్త్రీలు లలితా సహస్రనామ పాలన చేయండి. అలానే ఆరోగ్యపరంగా బాగుండటానికి మకర రాశి వాళ్ళకి ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబ్రే
ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా కుజుడు యొక్క స్తోత్ర పారాయణం చేయండి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. గృహ నిర్మాణం కూడా చేపట్టండి. ఎక్కడ తగ్గాలో అక్కడ నెగ్గాలో నేర్చుకొని ముందుకు వెళ్తే జీవితం అనేది ముందుకెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది.